తిరుమల లడ్డు అంశంపై గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తన మాటను స్పష్టంగా మార్చారు. జగన్ లడ్డూలో కల్తీ చేశాడని నేను ఎక్కడా చెప్పలేదు అంటూ ఆయన క్లారిటీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. లడ్డులో కల్తీ జరిగిందన్న అనుమానంతో తాను మాల వేసుకుని ప్రక్షాళన చేసుకున్నానని పవన్ పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన చర్య మాత్రమేనని, ఎవరి మీద నేరుగా ఆరోపణ చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు గతంలో ఆయన మాటల్ని ఎలా అర్థం చేసుకున్నారన్న దానిపై కొత్త ప్రశ్నలను లేవనెత్తాయి. ఇదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకు రావడంతో రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరిగింది. 7 కొండల స్వామిపై పగ పెట్టారు. ఏం పగో నాకు అర్థం కాదు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతపై రాజకీయాలు చేయవద్దన్న సందేశంగా పలువురు విశ్లేషిస్తున్నారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అనంతరం పవన్ స్వరం మారిందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. రాజకీయంగా గట్టి దొబ్బులు పడ్డాయన్న వ్యాఖ్యల మధ్య పవన్ తాజా వివరణలు పరిస్థితిని శాంతింపజేసే ప్రయత్నంలా కనిపిస్తున్నాయి. మేం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతామని పవన్ చెప్పడం ద్వారా ఇకపై ఇలాంటి సున్నితమైన అంశాలపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామన్న సంకేతం ఇచ్చినట్టయింది. తిరుమల లడ్డు వంటి ఆధ్యాత్మికంగా అత్యంత సున్నితమైన అంశాలపై రాజకీయ ఆరోపణలు కాకుండా స్పష్టతతో కూడిన సంభాషణ అవసరమన్న అభిప్రాయం బలపడుతోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ మాట మార్పు ఈ వివాదానికి పూర్తి విరామం ఇస్తుందా, లేక రాజకీయ వేడి ఇంకా కొనసాగుతుందా అన్నది వేచి చూడాల్సిందే. తిరుపతి లడ్డులో అడల్టరేషన్ జరిగిందని చెప్పాను, మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్లు కలపని, ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు. దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. వాళ్ళు ఏం చెప్పింది, దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. నెయ్యిలో నెయ్యి లేదు.